హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత రెడ్డి అఫీషియల్. ఏంటి ఈరోజు వీడియో చేస్తుంది అని అనుకుంటున్నారు కదా. సో ఏం లేదు, ఆల్రెడీ మీకు తమిళ్ చూడగానే అర్థమై ఉంటుంది. సో ఈరోజు నా జర్నీ మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట. నా యూట్యూబ్ జర్నీ అయితే అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను జాబ్ చేసేదాన్ని. సో ఇంట్లో ఉండి ఏం చేస్తాంలే అని చెప్పేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 1K రీచ్ వచ్చింది ఒక్క వీడియోనే. సర్లే మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి అలా వీడియోలు పెడతా ఉన్నానమాట. పెట్టినప్పుడు రీచింగ్ తక్కువనే వచ్చింది. మళ్ళీ ఎందుకులే రీచ్ రావట్లేదుగా అని చెప్పేసి ఆపేశాననమాట. ఆపేసిన తర్వాత ఊరికే ఇంట్లో కూర్చొని ఏం చేస్తాంలే అని చెప్పేసి అలా యాక్టింగ్ చేస్తూ ఉన్నానమాట. ఫస్ట్‌లో నాకు యాక్టింగ్ రాదు. బట్ ఇప్పుడు వచ్చని నేను చెప్పట్లేదు. అలా చేస్తూ చేస్తూ ఉంటేనే మనకు కూడా అలవాటయిపోతది. అందులో మెయిన్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. నా ఫ్యాషన్. యాక్టింగ్ చెయ్యాలి, చెయ్యాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇంకోటేంటంటే మెయిన్‌గా కొన్ని థింగ్స్ చెప్తాను. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే మనకు అవి ఎక్విప్మెంట్స్ ఉండాలి, ఇవి ఉండాలి, అవి ఉండాలని కాదు. ఫస్ట్ మనం జీరో నుంచి స్టార్ట్ చేయాలి. అన్నీ ముందుగాలే తెచ్చేసి పెట్టుకొని రీచింగ్ రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది. సో మనం ఉన్న దాంట్లోనే స్టార్ట్ చేయండి మీరు. ఇంకొకటి, ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే చాలామందికి కెమెరా ముందుకు రావడానికి కొంతమంది ఇంట్లో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఒప్పుకోరు. అలాంటి వాళ్ళు ఫేస్ రివీల్ చేయకుండా మీరు కుకింగ్ చేస్తూ వాయిస్ ఓవర్ అయినా ఇచ్చుకోవచ్చు. లేదంటే సాంగ్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను చెప్పేది ఏందంటే మెయిన్‌గా ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఇది యూట్యూబ్ అనేది. ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఇంట్లోనే ఉండి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మనం కష్టపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం కష్టపడాలి. కష్టపడితేనే ఏదైనా సరే ఫలితం వస్తుంది. సో అలా అనమాట. మనము ఊరికే ఇలా వీడియోలు పెట్టగానే అలా మనీ వచ్చేత్తదేమో అని అనుకుంటాం గానీ స్టార్టింగ్‌లో నేను అలానే చేశాను. యూట్యూబ్‌లో చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు గదా! జెన్యూన్‌గా చెప్తున్నాను. యూట్యూబ్‌లో డబ్బులు సంపాదిస్తున్నారు గదా! మనం గూడా అట్లా వీడియోలు పెట్టి ఏదో ఒక వీడియో పెట్టి డబ్బులు సంపాదిద్దాంలే అని అనుకునేదాన్ని. కానీ అస్సలు అలా కాదు. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతనే అర్థమైంది. ఇది అసలు మామూలు టాస్క్ గాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కంటెంట్ అనుకోవాలి. ఒకటి కన్సిస్టెన్సీ మీద ఉండాలి. ఓకే. నేను ఇది చెప్పాలి. ఫస్ట్‌లో కొంచెం తడబడతా ఉంటాం. వాయిస్ అయినా ఏదైనా సరే. సో, అలా ఏం టెన్షన్ కాకండి. అంటే మన మైండ్ కొంచెం రిలీఫ్‌గా ఉండాలి. మంచిగా పెట్టాలి. ఇంకోటేంటంటే వీడియో ఎడిటింగ్ ఉండాలేమో, అది ఉండాలేమో, ఇది ఉండాలని అదన్నీ కాదు. మనం చెప్పే మాటలు ఎదుటి వాళ్ళకి నచ్చాలి. ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ స్టార్ట్ చేసేకు ముందుకు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయని బాధపడతా ఉంటాము. ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఇంకొకరికి నచ్చుతున్నాము అంటేనే ఓకే. నచ్చట్లేదు అంటే వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఇంకోటేందంటే మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఇదొక్కటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో, ఎవరు ఎన్ని మాటలన్నా సరే అస్సలు పట్టించుకోకండి. మీ మనసుకి ఏదనిపిస్తే అది చేసేయండి. అలా అని తప్పు చేయమని నేను చెప్పట్లేదు. తప్పు మీన్స్ ఇప్పుడు వేరే వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి మన ఛానెల్‌లో పెట్టుకోవడం అలాంటియొద్దు. మన కంటెంట్ మాత్రమే ఉండాలి. మనం కష్టపడ్డయి మాత్రమే ఉండాలి. వేరే వాళ్ళయి మాత్రం తీసుకోకూడదు. ఓకేనా? ఇంకోటి, ఇది చాలామంది లేడీస్ ఏందంటే అందరికి ఇష్టం ఉంటది. చెయ్యాలి, యాక్టింగ్ చెయ్యాలి. కానీ ఇంట్లో కొంతమంది హస్బెండ్స్ ఒప్పుకోవచ్చు. కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది కెమెరా ముందుకు "వద్దులే నువ్వెందుకు నీకు అవసరమా" అని చెప్పేసి మాటలు అంటా ఉంటారు. సో, నాకు తెలుసు అలాంటి మాటలు అందరూ సపోర్ట్ చేస్తారని నేను అనట్లేదు. కొంతమంది సపోర్ట్ చేస్తారు. కొంతమంది సపోర్ట్ చేయరు. సో, మీకు యూట్యూబ్ చేయాలనున్నప్పుడు మీరు కనపడకపోయినా పర్వాలేదు. మీ వంటలు కనపడేలా పెట్టండి. అంటే దాంట్లో కూడా వంటల ఛానల్ చాలా రీచ్ ఉంటది. మనం ఒకరికి ఆ వంట ఇప్పుడు కొంతమందికి వంటలు రావు. మనం చూపిచ్చే రెసిపీ చూసి చాలా సింపుల్‌గా చేసుకుంటారనమాట. అట్లా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నార్మల్‌గానే స్టార్ట్ చేశాను. నాకు ఓకే. మానిటైజేషన్ అవుతదో కాదా ఇవన్నీ నాకసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. బట్ కాపోతే నేనెవ్వరిని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఎవ్వరి హెల్ప్ తీసుకోవాలనుకోలేదు. బట్ నేనే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఇందులో యూట్యూబ్‌లోనే ఉంటాయి మనకు తెలుసు. కాపోతే తెలీదు. యూట్యూబ్‌లోనే ఉంటాయి అన్నీ. అలా కొడితే చాలా బోలెడు వీడియోస్ ఒస్తాయి. ఇంకో ఫోన్‌లో చూసుకుంటూ అయినా ఇలా చేసుకోవచ్చనమాట. సో, నేనైతే నా ఓన్‌గా క్రియేట్ చేసుకొని, ఓన్‌గా వీడియోలు పెట్టడం, ఓన్‌గా ఎడిటింగ్ నేర్చుకోవడం ఇవన్నీ చేసుకున్నాననమాట. సో, మీరు గూడా ఎవరు హెల్ప్ తీసుకోకుండా తీసుకోండి. ఎవరైనా చెప్తే తీసుకోండి. ఆల్‌మోస్ట్ నాకు తెలిసి యూట్యూబ్‌లో ఎవరు చెప్పరు. అంటే ఎవ్వరు అంటే అందరూ కాదు కొంతమంది.
కొంతమంది పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉంటారు. కొంతమంది చిన్న చిన్న క్రియేటర్స్ ఉంటారు. అందరూ చెప్తారని రూల్ ఉండదు. కొంతమంది చెప్తారు. కొంతమంది చెప్పరు. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటి తెలుసా? మనం ఎదుగుతున్నామంటే ఇంకొకరికి నచ్చదు. కొంతమంది ఓర్వలేక ఉంటారు చూసావా? అంతెందుకు మన రిలేటివ్స్‌లోనే ఉంటారు. అబ్బో! దీనికి వీడియోలు చేస్తది. దీనికేం పని? ఇది మొగుడు తెచ్చిపెడితే తింటది. దీనికేం పని అంటారు. కానీ మన కష్టం అనేది వాళ్ళకి తెలియదు. మనం చూసే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అది అనుభవించే వారికే తెలుస్తుంది. అంటే 10 మంది 10 రకాలుగా అనుకున్నా సరే, నువ్వు కరెక్ట్ ఉన్నావా లేదా? నువ్వు కరెక్ట్ ఇస్తున్నావా లేదా? నీ హస్బెండ్ ఐ మీన్ మీ ఆయన సపోర్ట్ ఉందా లేదా? ఇది మాత్రమే చూసుకోండి. నాకైతే నిజం చెప్తున్నాను కదా! నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఆయన ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకు అనలేదు? నేను నేను వీడియోలు ఎలా తీయాలో, ఎలా పెట్టాలో అలానే పెడతాను. చాలామంది చూస్తారు, కామెంట్స్ కూడా చేస్తారు. అంటే నేనేదో పెద్ద గొప్ప అని నేను చెప్పుకోవట్లేదు. అంటే మనం వీడియో తీసే విధానాన్ని బట్టి ఉంటది. మనం పెట్టే విధానాన్ని బట్టి కూడా ఉంటది. సో, అది నేను చెప్పేదేంటంటే మెయిన్‌గా ఎవరైనా కొత్తగా బిగినర్స్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే చేసేయండి. మంచిగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక కంటెంట్ అనుకోండి. మీకు చెప్పాను కదా! ఫేస్ చూపియడం ఇష్టం లేకపోతే వంటల ఛానల్ పెట్టేసుకోండి. నిజం చెప్తున్నా ఇంట్లో ఉండే వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ ఇది. నాకు తెలిసి మంచిగా ఫస్ట్‌లో సక్సెస్ ఎవరికీ రాదు. నాకు ఫస్ట్‌లో వ్యూస్ పోకపోతుండే. అయినా నేను అసలు ఫర్గెట్ అవ్వలేదు. ఎందుకంటే ఏదో ఒక రోజు మనకి టైమొస్తది. ఏదో ఒక రోజు మనకి టైమొస్తదని జెప్పేసి నేను అలా పెడుతూనే ఉన్నాను. ఓకే. ఇప్పుడు దగ్గర మానిటైజేషన్ అయిపోయింది. డాలర్స్ కూడా పడుతున్నాయనమాట. సో, ఫైనల్లీ ఐయామ్ హ్యాపీ. మనం పేమెంటు అరే! మానిటైజేషన్ అయిందిగా నెక్స్ట్ మంతే పేమెంట్ ఒస్తది అస్సలు అనుకోకూడదు. మానిటైజేషన్ అయిన తర్వాత 1 ఇయర్‌కి రావచ్చు, 2 ఇయర్స్‌కి రావచ్చు పేమెంటు. ఎప్పుడొచ్చేది తెలీదు. కానీ మన ప్రయత్నం మాత్రం ఆగకూడదు. నేను చెప్పేదేంటంటే మనం ప్రయత్నం మాత్రం ఆగకూడదు. ఓకే. అదొచ్చేటప్పుడు ఒస్తది. మనం ఇచ్చే కంటెంట్ ఇస్తానే ఉండాలే. సో, నాకు ఫస్ట్ స్టార్టింగ్‌లో రాదు ఆపేసినా. మళ్ళీ తర్వాత గట్టిగా అనుకోని 100, 200 వ్యూస్ కూడా వచ్చాయి. ఏం చేస్తాం? ఏం చేయలేము. సర్లే ఏదో ఒక రోజు మనకు టైమొస్తదిగా అని జెప్పేసి అలా ఇంకా స్టార్ట్ జేసుకుంటూ నేనైతే ఇప్పటివరకు ఎవ్వరి హెల్ప్ తీసుకోలేదు. ఎవరిని అడగలేదు. ఏదున్నా సరే హౌ టు క్రియేట్ ఇవన్నీ యూట్యూబ్‌లోనే ఉంటాయి. మనకు ఓపిక అనేది ఉండాలి. ఏదైనా వీడియో చేసేటప్పుడు ఓపిక అనేది ఉండాలి. సో, అలా నేను వీడియోలు చేస్తూ ఇప్పుడు దగ్గరలో పేమెంట్ దగ్గరికి వచ్చే టైం అయిందనమాట. సో, పేమెంట్ వచ్చిన తర్వాత ఆ వీడియో గూడా పెడతాను. ఇంకా ఏంటంటే మెయిన్ మనం చేసే కంటెంట్ చాలా మందికి ఒక్కొక్క ఫ్యాషన్ ఉంటది. ఒక్కొక్క యాక్టింగ్ ఇష్టం ఉంటది. ఇప్పుడు ఒకరికి ఒక్కొక్క అందరికీ ఫ్రీడమ్ ఉండాలని లేదు. కొంతమందికి ఉండొచ్చు. కొంతమందికి ఉండకపోవచ్చు. మెయిన్‌గా ఏంటంటే బ్యాడ్ కామెంట్స్. బ్యాడ్ కామెంట్స్ వస్తాయని చెప్పేసి చాలామంది లేడీసు ఆగిపోతా ఉన్నారనమాట. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకలా అవసరమా నీకు ఇవన్నీ సూటిపోటి మాటలు అంటా ఉంటారు. సో, నాకు తెలుసు. అందుకే నేను చెప్తున్నాను. బ్యాడ్ కామెంట్స్ వస్తే పట్టించుకోకండి. బ్యాడ్ కామెంట్స్ వస్తే పట్టించుకోకండి. అస్సలు పట్టించుకోండి. బాటపంట పోతుంటే మురిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. అన్నిటిని పట్టించుకుంటే కాదు. సో, ఇది అనమాట వీడియో. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నాకైతే మా ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటానే ఉంటది. ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఏ ఒక్కరోజు కూడా మాటలు అనలేదు. బా చేస్తున్నావు, ఇలా చేయి, అలా చేయి అని చెప్పేసి చెప్తా ఉంటారనమాట. సో, అంటే మనకి కూడా అనిపిస్తది. ఎవరో ఒకరు మోటివేట్ చేస్తే బావుండు అని చెప్పేసి. అలా ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు? మనకి మనమే మోటివేషన్ చేసుకోవాలి. మనకి మనం చేసుకోవాలి. అంతే గదా! ఎవరో వచ్చి ఇది జేస్తారు, ఎవరో వచ్చి అది జేస్తారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎక్స్‌పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోవద్దు. నేను చెప్పేదేందంటే హ్యాపీగా స్టార్ట్ చేయాలి అనుకున్నది చేసేయండి. ఎవరైతే బిగినర్స్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి నా తరపున ఆల్ ది బెస్ట్ అనమాట. థాంక్ యూ సో మచ్. కొంచెం కష్టపడాలి. నాకు మానిటైజేషన్ కాకముందుకు వ్యూస్ అయితే చాలా ఎళ్తుండే. ఆఫ్టర్ మానిటైజేషన్ తర్వాత వ్యూస్ ఎళ్ళట్లేదు. ఎందుకంటే ఆఫ్టర్ మానిటైజేషన్ తర్వాత డబ్బులు కట్టివ్వాలి గదా! వ్యూస్‌కి. అదేనమాట. ఆఫ్టర్ మానిటైజేషన్ తర్వాత ఇంకా వ్యూస్‌కి డబ్బులు కట్టియాలి కాబట్టి వ్యూస్ అనేది తగ్గుకుంటూ వస్తాయన్నమాట. అలా తగ్గుతున్నప్పుడు మీరు అస్సలు టెన్షన్ తీసుకోవద్దు. టైమొస్తది మనకి. అరే! వ్యూస్ తగ్గిపోతున్నాయి గదా! ఎందుకు చేస్తున్నానురా అనిపిస్తది ఒకానొక టైంలో నాకు అనిపిచ్చింది. అయినా సరే నేను అస్సలు వదలకుండా ఇంకా పెడుతూనే ఉన్నానన్నమాట వీడియోలు. నా ప్రయత్నం నేను జేస్తూనే ఉన్నాను. నేనేం చెప్తాను, అసలు చెప్పగలుగుతానా లేదా అని జెప్పేసి అనుకుంటా ఉంటాము. బట్ అవన్నీ తీసేసి ఓకే. నేను చెప్పగలుగుతాను అనే కాన్ఫిడెంట్ ఉండాలి. నేనసలు కెమెరా ముందుకొస్తా అని కూడా అనుకోలేదు. కానీ అసలు నాకు నేనే మోటివేట్ చేసుకున్నాను. ఎందుకు చెప్పకూడదు? మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? అని జెప్పేసి ఇలా చెప్పడానికైతే ముందుకొచ్చాను. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. కాకపోతే ఏంటంటే మీకు తెలిసిన విషయము ఎవరికైనా పాస్ చేయండి.
చేస్తే తప్పు లేదు. ఎందుకంటే మనకు తెలిసి నలుగురికి ఉపయోగపడితే అది మంచిదే. నాకైతే అలానే ఉంటది. నాకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నన్నడిగితే నేను ఖచ్చితంగా జెప్తాను. నాకు దెలుసు గదా! ఇంకోరు బాగుపడతారు గదా! అని జెప్పేసి నేను అస్సలు అలా అనుకోననమాట. సో, మనం అంటే సాయం చేసే చేతులు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పునర్వికది ఎంతమంది అసలు ఆ అమ్మాయికి ఇప్పుడు ఇంజెక్షన్ దొరికిందంట. చాలా హ్యాపీ అనిపిచ్చింది. కొంతమంది మనుషులను చూస్తే ఇంకా మానవత్వం మిగిలే ఉందా అనిపిస్తది. కొంతమందిని చూస్తే అసలు ఏంటి ఇలా ఉన్నార్రా అనిపిస్తదా? ఇంతమంది హెల్ప్ చేయడానికొచ్చింది. మనం ఒక్క షేర్ వల్ల ఆ అమ్మాయి ప్రాణం బతుకుతుందంటే అంతకు మించి ఏం కావాలి చెప్పండి? సో, మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. అస్సలు మిస్ చేయొద్దు. ఇంకోటేంటంటే నేను కొత్తగా 'నైనీస్ కిచెన్' అని ఛానెల్ పెట్టాను. సో, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తా ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా వీడియో ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను మీ అందరికి. థాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అందరికి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.